జాయిన్ అయ్యారు. అదేవిధంగా బీజేపీ నుంచి లోకాబి రామ్కోట్ గారు జాయిన్ అయ్యారు. ముందుగా బీజేపీ నాయకులు రామ్కోట్ గారితో మాట్లాడదాం. రామ్కోట్ గారు, నిప్పులేందే పొగరాదు, ఇదే నేను ఇంత స్టార్టింగ్లో కూడా అడిగాను. సో ఈరోజు సీఎం రమేష్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు కౌంటర్ ఇచ్చారు. కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలకి మీరు ఎలా చూస్తున్నారు? అంటే ఒక రకంగా కేటీఆర్ గెలవడానికి కూడా ఎన్నికల్లో కారణం నేనే అంటూ కూడా చెప్పకనే చెప్పారు. అసలు ఏం జరిగింది? మీ కామెంట్ ఏంటి? మ్యూట్ తీసి మాట్లాడండి రామ్కోట్ గారు. నమస్తే అండి, చెప్పండి. ఈరోజు సీఎం రమేష్ గారు చేసిన వ్యాఖ్యలన్నింటినీ నేను సమర్థిస్తున్నానండి. 2014లో ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత బీజేపీకి ఇంటర్నల్ గా లేదా డైరెక్ట్ గా అందరూ మద్దతు చేయడం, బీఆర్ఎస్ కి మద్దతు చేయడం జరిగింది. బీఆర్ఎస్ అప్పుడు గెలవడం జరిగింది. ఇవన్నీ తెలిసిన కారణాలే. ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలా కూలిపోయింది, ఎలా ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, అలాగే రేపు ప్రజలు ఏ కూటమి ప్రభుత్వాన్ని ఏదైతే సౌత్ లో మన బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు, అందులో భాగంగా రేపు వచ్చేది తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని మేము సమర్థంగా అనుకుంటున్నాం. రైట్. విజయార్య క్షత్రి గారు, తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారనే కామెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో, అంటే ఒక రకంగా కవిత గారిని రిలీజ్ చేస్తే బీఆర్ఎస్ని బీజేపీలో విలీనం చేస్తామని, ఆయన నా ఇంటికి వచ్చారని, సీసీ ఫుటేజ్ కూడా నేను బయట పెడతాను, నా దగ్గర ఆధారాలు ఉన్నాయని సీఎం రమేష్ వ్యాఖ్యలు మీరు ఏ విధంగా చూస్తున్నారు? అవన్నీ రామ్కోట్ గారు నేను అడిగింది విజయార్య క్షత్రి గారు. రమేష్ గారు ఏ ఉద్దేశంతో అన్నాడు అనేది మనకి సుస్పష్టం. ఏంటి అని అంటే, ఆయన రైట్, ఆయనది సిగ్నల్ కట్ అయింది, మళ్ళీ మాట్లాడదాం. రామ్కోట్ గారు, స్థానిక ఎన్నికల్లో గెలవడానికే బీఆర్ఎస్ ఇలాంటి డైవర్షన్ పాలిటిక్స్ ప్లే చేస్తుంది, హైలైట్ అవ్వడానికి పాలిటిక్స్ అంతా కూడా మార్చేస్తుంది. ఏపీ వైపు మళ్ళీ ఇప్పుడు అంశం తిరిగింది. మొన్నటి వరకు ఒక అంశం, తర్వాత ఇది కేటీఆర్ మతి భ్రమించి మాట్లాడుతున్నారనేటువంటి కామెంట్స్ కూడా వినిపిస్తున్న నేపథ్యంలో రామ్కోట్ గారు, అసలు ఏం జరుగుతుంది మీరేం చెప్తారా? ఖచ్చితంగా అది దానికి నేను ఒప్పుకుంటున్నాను అండి. స్థానిక ఎన్నికల్లో మళ్ళీ పట్టు సాధిస్తేనే మళ్ళీ బీఆర్ఎస్ కి ప్రభుత్వం వస్తుంది అనే ఆలోచన ఉండి వాళ్ళు ఈ రకంగా ప్రయత్నాలు చేయడానికి చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. కాబట్టి దీన్ని పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి తెలియజేస్తున్నాం. రైట్. రామారావు గారు.